ఏంటిది మమ్మీ గిది? ఏది గిది హనీ. హనీయా? హనీ అంటే తెలుసు కదా, తేనె. తెలుసు. తేనె అంటే హనీ, హనీ అంటే తేనె. ఆహా, అంతేనా? అంతే. ఏంటిది మరి ఇది? హనీకి ఇక్కడ వస్తాయి కదా, కంపెనీ నేమ్ లేదేంది? కంపెనీది కాదు. కంపెనీది కాదా? కాదు, మరి ప్యూర్ చెట్టు మీద మన షాప్లో వేప చెట్టు ఉంది. ఉంది. అయితే దానికి పెద్ద తేనె తిట్ట పెట్టిందట. అవునా? డాడీ ఇలా పొద్దున్నే పోయి వాళ్ళను పిలిపించి కాల్పించిండు. కాల్పించడం అంటే కాల్చుంటే వాళ్ళు తీస్తారు, అట్లా మంట పెట్టి ఇట్లా తీస్తారు అన్నట్టు. తీస్తే తెల్లిందంట. అవునా? వాళ్ళు అమ్ముకుంటారు కదా, అయితే మనకి ఇది ఇచ్చిర్రు. ప్యూర్ తేనె అంటే ఇది. ఒకసారి ఓపెన్ చేసి ఇప్పుడు. బ్రాండ్ అది ఇది ఏం లేదు, ప్యూర్ మన చెట్టు మీదకి వెళ్ళి తీసింది. ఎట్లుంటుంది చెట్టు మీద దిగ, ఏం కెమికల్స్ అవి ఇవి ఏం కలపకుండా సుత్తుడైనా తినబుద్ధి అవుతుంది. హెల్త్కి కూడా సూపర్ మంచిది. అబ్బా నాకు ఎట్లుంది? మొత్తం స్వీట్ ఉంది తెలుసా. అంతేనా? అయితే ఇప్పుడు ఏమంటావు, చెట్టు మీద తేనె మంచిదా లేకపోతే నార్మల్ కంపెనీస్దా? ఇక మనకు ఎక్కువ దొరకదు కాబట్టి ఇలా దొరికింది కాబట్టి తెచ్చుకున్నాం. ఇక కంపెనీ అవసరం ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకుంటాము. ఇట్లా వచ్చింది కాబట్టి తీసుకొచ్చింది డాడీ. ప్యూర్ తేనె, ఏం కలవలేదు. ఇది ఒకటి వచ్చింది, ఇక ఇంకొక బాక్స్ కూడా వచ్చింది. రెండు నిండినాయి. డైలీ మీకు బ్రెడ్ మీద రాసిస్తా తేనె. హెల్త్ మంచిది. సరేనా? సరే.